శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్లు 4 నెలలుగా పెండింగుల్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచడంతో పాటు పనిభారం తగ్గించాలని, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రక్షణ పరికరాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వారం రోజుల్లో బకాయి వేతనాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 4 నెలల నుంచి కూడా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులంతా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఈరోజు స్కూల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ శానిటేషన్ కార్మికులంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, దళితులు. వీళ్ళకి ఇచ్చిన వేతనమే కేవలం 6,000 రూపాయల వేతనం చెల్లిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక ఆయన నియమించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. వెంటనే సమస్యల పరిష్కారం చేయాలా, లేకుంటే భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సి చమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జిల్లాలో కలెక్టరేట్ల దగ్గర శానిటైజ్ వర్కర్స్ది ధర్నా కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. అన్ని జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు శానిటైజ్ వర్కర్స్ది జిల్లాలో జరుగుతుంది. పెండింగు 5 నెలలు బకాయిలు పెండింగ్లో ఉన్నవి. కనీసంగా ప్రభుత్వానికి ఒకటే మేము అడుగుతున్నాం, 5 నెలలు పెండింగ్లో జీతాలు ఉంచేస్తే కార్మికులు ఏం తిని బతుకుతారని ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కనీస వేతనము 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే యూనిఫారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని